మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కృపా సమాధానమును కలుగునుగాక. ఆమెన్. ఓవర్లుక్ చేయటం అంటే ఏమిటి తెలుగులో చెప్పగలుగుతారా? టు ఓవర్లుక్ సంథింగ్. సహజంగా చూచి చూడనట్టు ఉండగలుగుతామా? చెప్పండి. చూచి చూడనట్టు ఉండగలుగుతామా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా పెద్ద మనసు కావాలి టు ఓవర్లుక్ సంబడీస్ ఎర్రర్స్. ఎవరైనా తప్పిదములను ఓవర్లుక్ చేయటానికి చాలా పెద్ద మనసు మనుషులకి కావాలి. నేను తప్పు చెయ్యలేదు అన్నవారు ఎవరైనా ఉంటే ఒకసారి చేయలేపుతారా? అరే అదేంటండి, ఎవరు చేయలేపటం లేదు. కానీ మనం అందరిలో తప్పులు కాదండి, అందరిలో తప్పులు వెతుకుతాము. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది ఏమిటంటే, ప్రశ్న అడిగాను నేను తప్పు చేయలేదు అన్నవారు చేతులు ఎత్తండి అంటే ఎవరు ఎత్తలేదు. కానీ అవతల వారు తప్పులు ఎత్తి పట్టడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. పెద్ద మనసు కలిగి వాటిని క్షమించే మనసు మనకి లేకుండా పోతుంది. నేను ఎవరైనా ఇన్వైట్ చేయలేదు అనుకోండి, ఒక ఫ్యామిలీ ఈవెంట్లోని ఏదైనా ప్రోగ్రామ్కి, మీ కుటుంబంలో జరిగిన ఏదో కార్యక్రమంలో మిమ్మల్ని బహుశా మర్చిపోయారు, ఇన్వైట్ చేయటం మర్చిపోయారు. మీరు ఏం చేస్తారు? ఇఫ్ సంబడి ఇన్ యువర్ ఫ్యామిలీ డిడ్ నాట్ ఇన్వైట్ యూ, తెలిసి చేసినా తెలియకుండా చేసినా మీరేం చేస్తారు? మాటలు ఉంటాయా ఉండవా? అలగటాలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి, చిరాకు పడటం ఉంటుంది, గొడవలు ఉంటాయి. అసలు ఏమనుకుంటున్నావు, ఎందుకు ఇలా చేసావు, ప్రశ్నలు చాలా ఉంటాయి. అలాంటి ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రస్తావన తీసుకురాకుండా, జరిగింది ఏదో జరిగిపోయింది, సడన్గా మిమ్మల్ని చూచినప్పుడు వాడికి గుర్తుకొస్తుంది, లేకపోతే ఆమెకు గుర్తుకొస్తుంది. అయ్యో బ్రదర్, సారీ సిస్టర్, నేను మర్చిపోయాను, అప్పుడు దాకా మీరు నాకు లిస్ట్లో ఉన్నారు, నేను ఎలా స్కిప్ అయిపోయినో. వదిలేయండి బ్రదర్, వదిలేయండి సిస్టర్, ఇది పెద్ద విషయం ఏం కాదు, రైట్? మనం ఇప్పుడు కలుసుకున్నాము, ఇంకొక సందర్భంలో బహుశా మళ్ళీ మనం కలుసుకొని సెలబ్రేట్ చేసుకుందాము, అందులో పెద్ద విషయము ఏమీ లేదు అని చెప్పగలిగే మనసు మీలో ఉన్నదా? ఇఫ్ సమ్వన్ డిడ్ నాట్ సీమ్ టు అప్రిషియేట్ యూ, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేయలేదు అనుకోండి, మీరు చాలా కష్టపడుతున్నారు. ఇది ఒక పెద్ద జబ్బు మనుషుల్లో. వాళ్ళు కష్టపడుతున్నారని చూపియాలి అందరికీ. అబ్బో చెమటలు కార్చేస్తున్నాను, కష్టపడుతున్నాను అంతా చేసిన తర్వాత వాడు రిటర్న్లోని, ఆమె రిటర్న్లోని ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఎంతో కొంత అప్రిసియేషన్. అంటే పొగడటం. నన్ను పొగిడితే నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నాను, అరే ఇంత శ్రమిస్తున్నాను, నన్ను పట్టించుకునే నాదులే లేకుండా పోయినారే అని వాళ్ళకి ఫీలింగ్ కలుగుతుంది. ఒకవేళ నువ్వు శ్రమ పడుతుండగా, నువ్వు కష్టపడుతుండగా, నువ్వు ప్రయాసపడుతుండగా ఎవరైనా నేను అప్రిషియేట్ చేయలేకపోతే, ఆ వ్యక్తిని పోనీ అప్రిషియేట్ చేసే గుణము లేదు అనుకొని క్షమించే మనసు నీలో ఉందా? క్రైస్తవుడికి కావలసిన మనస్సు ఏ విధంగా ఉండాలో అని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలా విషయాలు చూచి చూడనట్టుగానే ఉన్నాడు. అవునా కాదా చెప్పండి? మనం చూద్దాం అసలు ఏం జరిగిందో బైబిల్లోని. హౌ టు ఓవర్లుక్ అండ్ ఆఫెన్స్, దాన్ని ఏ విధంగా చూచి చూడనట్టుగా మనం ఉంటాం. ఒకసారి ప్రావర్బ్స్ అంటే సామెతలు 19వ అధ్యాయము 11వ వచనానికి వెళ్దాం. ఓవర్లుకింగ్ అనేది చాలా గొప్ప ఒక గుణము, మనిషిలో ఉండవలసిన ఒక గొప్ప గుణము. అది ఎవరిలో ఉన్నది తెలుసా? మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభులో ఉన్నది. ఎందుకో తెలుసా? మనం ఎన్ని చేసినా కూడా, ఎన్ని అపరాధములు చేసినా, ఎన్ని తప్పిదములు చేసినా కూడా ఆ దేవుడు ఓవర్లుక్ చేస్తున్నాడు. నిజంగా దేవుడు అన్నిటినీ చూచి అన్నిటి మీదకి మనల్ని శిక్షిస్తే మనం బ్రతుకుంటామా? మీరే చెప్పాలి. రైట్, చూద్దామండి. ప్రావర్బ్స్ 19:11. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఏమిటంట?
అది మళ్ళీ చదువు రెండవది. తప్పులు క్షమించుట తప్పుని క్షమించుట అటి వానికి ఘనతనిచ్చును. అలాంటి వానికి ఘనతనిచ్చును. నాలో ఏ లోపము లేదు, నాలో ఏ తప్పిదము లేదు, నాలాంటి పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఇక్కడ ఎవరు లేరు అన్నవారు ఎవరైనా ఉన్నారు? జర చేయొద్దండి, ముఖం చూస్తా. ఉన్నారా? మీరు పర్ఫెక్ట్ కారు, మీలో లోపాలు ఉన్నాయి. మీలో లోపాలు ఉంటుండగా మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మీ లోపాలని చూడకుండా మీరు అడిగిన దాని ప్రకారం దేవుడు మీకు సహాయం చేస్తున్నాడా, చేయటం లేదా? హీఈస్ ఓవర్లుకింగ్ సర్టన్ క్వాలిటీస్ ఆఫ్ యోర్స్. అవునా కాదా చెప్పండి? వెన్ గాడ్ కెన్ ఓవర్లుక్ సర్టన్ ఒఫెన్సెస్, వై కాంట్ యూ ఓవర్లుక్ సర్టన్ ఒఫెన్సెస్? ప్రావర్బ్స్లోని చూడండి, సామెతల్లోని 17వ అధ్యాయము 9వ వచనములోని, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. ఏమిటంట? ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును. ఇంగ్లీష్ జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. Whoever would foster love covers over an offense. ఎంత చక్కటి మాట అండి. నీలో నిజంగా ప్రేమ ఉంటే అతనిలో ఉన్న తప్పిదములను క్షమించే మనసు నీలో ఉంటుంది. అరే, నేనే ఇన్ని పొరపాటులు చేస్తున్నానే, నేనే ఇన్ని అపరాధములు చేస్తున్నానే, నేనే దేవునికి ఇష్టము లేని పనులు ఇన్ని చేస్తున్నా కూడా దేవుని సన్నిధిలో నేను నిలబడి ప్రార్థించినప్పుడు దేవుడు నా మనవిని ఆలకించి నా తప్పిదములను చూసి చూడనట్టుగా దేవుడు ఉంటున్నాడు. అన్ని దేవుడు గమనించాడు అనుకోండి. ఇప్పుడు బ్లెస్సెడ్ ఈస్ ద మ్యాన్ హూజ్ సిన్స్ ఆర్ నాట్ కౌంటెడ్ అని ఎవడు చెప్తాడు? దావీదు మహారాజు చెప్తాడు. అది తెలుగులో నాకు చెప్పటం రాదు. ఎవరు అపరాధములు లేకపోతే ఎవరి పాపములు దేవుడు లెక్కించడు, వాడు నిజంగా ధన్యుడండి. గాడ్ ఓవర్లుక్స్. మనలో ఉన్న లోపాలని, మనలో ఉన్న తప్పిదములని దేవుడు అన్నిటినీ వేలెత్తి చూపిస్తే మనం దేవుని సన్నిధిలో నిలబడలేము. ఒక్కడే ఒక్కడు పర్ఫెక్ట్ ఈ ప్రపంచంలో. ఆయన ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. ఆయన అంటాడు చూడండి, whoever would foster love covers over an offense, but whoever repeats the matter separates close friends. అద్భుతమైన మాట ఇది. మాటి మాటికి నువ్వు జరిగిన సంగతులను జ్ఞాపకము చేసుకొని నువ్వు దగ్గర కాలేవంట. మాటి మాటికి జరిగిన విషయమే చెప్తూ ఉంటే ఏమవుతుంది చెప్పండి? మీ ఇద్దరి మధ్యలో ఏమవుతుంది? అరే చెప్పాలి. భేదాలు, ఎడము పెరుగుతుంది, డిఫరెన్సెస్ వస్తాయి, సఖ్యత ఐక్యత కలిగి మీరు ఉండలేరు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు మనము చేసిన పొరపాటుల్ని ఎత్తిపెట్టి చూపిస్తూ ఉంటే, అందుకనే నా కృప నీకు చాలును. అపోస్తులైన పౌలే అంటాడు, నేను చెయ్యవలసింది చెయ్యలేకపోతున్నాను అంటాడు. సో ఇలాంటి మనస్సు ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఎవరైనా పెద్ద మనసు కలిగి చేసిన ఒక పొరపాటుని క్షమించే హృదయము కలిగి ఉంటే అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? దూరాన్ని పెంచకుండా ఇంకా దగ్గరికి మిమ్మల్ని. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు ఊరకనే పరిగెట్టగలుగుతున్నాము? మీరే చెప్పాలి. అరే చెప్పండి అబ్బా, సంఘం మాట్లాడండి. ఎందుకు మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగలుగుతున్నాము ప్రతిదినము? ఆయన మన అపరాధములను క్షమిస్తూ వస్తున్నాడు కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతున్నాము. ఇక్కడ చక్కగా రాయబడింది, whoever would foster love. ప్రేమను వృద్ధి చేయగోరువాడు, ప్రేమ వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. తప్పిదములను. పేతురు అంటాడు, వారందరూ అభ్యంతరము పడినా నేను మాత్రము అభ్యంతరము
పడను అని ఎంత చక్కగా చెప్తాడో, ఎంత గర్వంగా చెప్తాడో. కానీ యేసయ్య ఏమంటాడు? కోడి కూయక మునుపు 3 సార్లు నీవు నన్ను తిరస్కరిస్తావు. గాడ్ ఓవర్లుక్డ్, గాడ్ న్యూ. యేసుక్రీస్తు ప్రభువుకి బాగా తెలుసు. అపోస్తులైన పేతురు 3 సార్లు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు. See, God overlooked and God said, before the cock crows, you will deny me 3 times. డినై చేసినంత మాత్రాన పేతురుని విడిచిపెట్టేశాడా? మీరే చెప్పండి. విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదండి. ఏ విషయములోనైనా దయచేసి మనవి చేస్తున్నాను, ఎవరిని విడిచిపెట్టకండి. ఏ విషయములోనైనా ఎవరిని దూరం చేసుకోకండి. వారు తప్పిదములను క్షమించి పెద్ద మనసు చేసుకొని వారిని ఇంకా మీరు దగ్గరగా చేర్చుకోవటానికి ప్రయత్నించాలే కానీ దూరము చేయటము వలన సమాధానము కలగదు. చాలామంది చాలాసార్లు అంటారు, ఒకప్పుడు వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి, ఒకప్పుడు ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ అండి, ఒకప్పుడు ఏంటండి ఇప్పుడు కాదా అని అడుగుతాను. కాదు బ్రదర్, ఎందుకంటే వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, వాళ్ళు ఇలా అంటే తప్పు వానిలో కాదు, నీ మనసు మంచిది కాదు. కాబట్టి ఒక వ్యక్తి నీ నుండి దూరం అయ్యాడంటే ఆ వ్యక్తిది పొరపాటు కాదు, నీది పొరపాటు. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఏదియు నా ప్రేమ నుండి నిన్ను వేరు చెయ్యలేదు. నథింగ్, నీదర్ ది ఏంజల్స్, నథింగ్ in this earth can separate me from my love. ఎంత చక్కటి మాట అండి. When you foster love in your heart, you cover an offense, you overlook an offense. వారి తప్పిదములను చూచి చూడనట్టుగా ఉండి క్షమిస్తావు అంట. ఎంత గొప్ప మాట అండి ఇది. ఈరోజు ఇళ్లల్లో సమాధానము లేవు, భార్యాభర్తల మధ్యలో సమాధానము లేదు, పిల్లల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో సమాధానము లేదు, వర్క్ ప్లేస్లో సమాధానము లేదు, వ్యక్తిగత జీవితములో, ఆత్మీయత జీవితములో సమాధానము లేదు. ట్రస్ట్ మీ, వెన్ యూ ట్రై టు మేక్ పీస్, ఎప్పుడైతే సమాధానాన్ని నువ్వు కోరుకుంటావో అప్పుడు సమస్తము దేవుడు బాగు చేస్తాడండి. నువ్వు సమాధానము కోరకుండా ఏ వ్యక్తిని నువ్వు దగ్గరగా చేర్చుకోలేవు. నీలో సమాధానము లేకపోతే ఏ వ్యక్తి తప్పిదముని కూడా నీవు క్షమించలేవు. ప్రావర్బ్స్లోని సామెతలు 10వ అధ్యాయము 2వ వచనం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. Ill-gotten treasures have no lasting value. ఈ మాట ఎందుకు అసలు సంబంధం ఉందా అని బహుశా మీరు అనుకుంటూ ఉండొచ్చు. చాలాసార్లు ఎడము ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకో తెలుసా? దేనికోసం వస్తుంది? ఇల్-గాటన్. నువ్వు సంపాదించుకున్నావు, వాడు సంపాదించుకోలేకపోయాడు, నువ్వు ఎదిగేవు, వాడు ఎదగలేకపోయాడు. కాబట్టి నువ్వు ఫీల్ అయిపోతూ ఉంటావు. But you will not overlook, and you are not willing to forgive, and you are not willing to bring that person back in your life. అమ్మా, ఇప్పుడు నేను డబ్బు సంపాదించుకున్నాను కాబట్టి డబ్బు సంపాదించిన వాళ్ళతోనే నేను తిరగాలి. ఏమిటంట? చిన్న స్థాయిలో నుండి వచ్చిన వాడు డబ్బు సంపాదించిన తర్వాత చిన్న స్థాయి వాళ్ళతోని కలిసి తినటానికి కూడా నాకు అపోస్తలుడు పేతురు గుర్తుకొస్తాడు. భలే అంటాడు పౌలు, అంటాడు వేషధారుడా, హిపోక్రిట్ అంటాడు పౌలుని. ఇలాగ చాలామంది ఉన్నారండి. వాడు ఏ సందర్భములోని సంపాదించుకోలేకపోయాడో, ఎందుకు ఆ స్థితిలో ఉన్నాడో, ఎందుకు ఆ పరిస్థితిలో ఉన్నాడో ఓవర్లుక్. గో టు దట్ పర్సన్. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగండి, ఏదైనా కావాలా నీకు? ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారనుకోండి, మీరు ఏం చేస్తారు? మిమ్మల్ని బాధ పెట్టిన వారికి మీరు సహాయం చేయగలుగుతున్నారా? దావీదు
సౌలు ఎన్ని మారులు తనని చంపి వేయాలనుకున్నా, దావీదు సౌలుని ఏమైనా చేయాలనుకున్నాడా? సౌలుని విడిచిపెట్టాడా? అరే, ఏ వ్యక్తి అయితే పగబట్టి నిన్ను ద్వేషిస్తున్నాడో, చంపేయాలనుకుంటున్నాడో, తన మనసులో నీ పట్ల అంత క్రూరత్వముతో నిండిపోయిన వ్యక్తిని నువ్వు ఎలాగా వ్యక్తితో జీవించాలని ఆశ కలిగి ఉన్నావు? నాకైతే అర్థం కాలేదు. హౌ కుడ్ యూ ఓవర్లుక్ సచ్? ఇది చిన్న ఆఫెన్స్ కాదండి. ఒక మనిషిని చంపాలనుకున్నది చిన్న ఆఫెన్సా, పెద్ద ఆఫెన్సా? అలాంటి ఆఫెన్స్ని కూడా ఓవర్లుక్ చేయగలిగాడు ఎవరు? దావీదు మహారాజు. ఒక వ్యక్తి నన్ను చంపాలి అని ప్రయత్నించాడు, చాలాసార్లు చేసి విఫలమయ్యాడు అని తెలిసి కూడా ఆ వ్యక్తికి బహుశా నా సహాయము కావాలి ఏమో అని ఆ వ్యక్తిని విడవకుండా ఆ వ్యక్తి దగ్గరే మళ్ళీ పని చేయటానికి అంగీకరించాడే. ఎంత గొప్ప మనసు కలిగి ఉండాలండి ఒక వ్యక్తి. అవునా కాదా? మీరు చెప్పండి. చూద్దామండి. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు చదువుకుందాం. సౌలు పైవస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు. ఎంత గొప్ప మాట! సౌలు నిద్రపోతుండగా ఏం చేస్తాడు? ఆ వస్త్రపు చివరి భాగము కట్ చేస్తాడు. కట్ చేసిన తర్వాత ఎంత దుఃఖపడతాడో, ఎంత బాధపడతాడో అంటాడు. చూడండి ఏమంటాడో. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక, ఇతడు దేవుని చేత అభిషేకము పొందినవాడు యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు. ఇలా ఒక నిమిషం. ఇతను దేవుని చేత అభిషేకము, ఈమె దేవుని చేత క్షమాపణ పొందినవారు అని మనం అనుకోగలుగుతున్నామా? అరే, నేను క్షమించకపోయినా దేవుడే క్షమించాడు. ఆఫ్టర్ ఆల్ నేను ఎవరిని? Who am I to look at their sins, to look at their faults, to look at their mistakes? What am I? నేను ఏ పాటి దానిని, ఏ పాటి వాడిని? దావీదునే చంపాలనుకున్న వాడి దగ్గరికి వాడు అంటాడు, నా యజమానికి ఇలాంటి పని నేను చేయగలుగుతానా? అయ్యా, నీ చేత అభిషేకింపబడ్డాడు సౌలు. అయ్యా, ఈ పొరపాటు నేను ఎందుకు చేశాను? ఈరోజు మీరందరూ ఎవరి పిల్లలు? దేవుని పిల్లలే కదా? చెప్పండి. మరి ఒక్కరి మీదే ఒకరు ఎందుకండి ఇన్ని గొడవలు, ఇన్ని మనస్తాపాలు, ఎందుకండి ఇలాంటి మనసు కలిగి ఉన్నాము మనం? దావీదు అంటున్నాడు, చూడండి, ఇంకా కంటిన్యూ చేయి. కనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను. దేవునికి స్తోత్రము. సౌలు నన్ను చంపాలనుకున్నా కూడా మిమ్మల్ని మాత్రము సౌలుని ముట్టుకోనివ్వను అంటే ఎంత పెద్ద మనసు కావాలండి? దావీదు ఎవరండి? చిన్న పిల్లోడండి. అప్పుడు దావీదుకి అవకాశం ఉండే, సౌలుని చంపాలనే అవకాశం ఉంది, మనుషులు తోడుగా ఉన్నారు. కానీ ఏమన్నాడో తెలుసా? ఈయన దేవుని చేత అభిషేకింపబడిన వాడు, ముట్టుకోకు అన్నాడు. ఈయన దేవుని చేత ఏర్పరచబడ్డవారు, దయచేసి వీరిని ముట్టుకోకండి. ఇలాంటి మనసు ఉన్నదా మీకు? ఎన్ని తప్పిదములు చేశామో, కానీ దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడంటే దేవుడు ఏమంటాడో తెలుసా? మిమ్మల్ని ముట్టుకుంటే నా కంటి గుడ్డిని ముట్టినంత సమానము. ఎలాంటి వారిని ముట్టుకుంటే? పాపిష్టి వారైన మనల్ని. అంటే అంతగా ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకనే బైబిల్ చెప్తుంది ప్రావర్బ్స్లోని, ఇఫ్ ఎనీబడి ఫాస్టర్స్ లవ్ హీ విల్ ఓవర్లుక్ ఎన్ ఆఫెన్స్. వాట్ అ బ్యూటిఫుల్ గాడ్ వి సర్వ్. ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము, కొని ఆడుతున్నాము. 2 Samuel 16th chapter. Shimei curses David.
దేవుడు ఏ విధంగా ఆయన చేసిన అపరాధముని చూచి చూడనట్టుగా వ్యవహరించాడో చూద్దామండి. అసలు నేర్చుకోవాలండి, బైబిల్లో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. మాటి మాటికి చేసిన తప్పుని మీరు జ్ఞాపకము చేసుకుంటున్నారంటే తప్పు చేసిన వాడికన్నా ఘోరమైన తప్పు మీరు చేస్తున్నారనే విషయము మీరు జ్ఞాపకము చేసుకోండి. డోంట్ కీప్ కాలింగ్ పీపుల్ అండ్ సేయింగ్ అయ్యో వాడు మారటం లేదే, అయ్యో వాడు మారటం లేదు. వాడు మారకపోవటానికి కారణం నీలో మార్పు లేకపోవటమే. ఆ వ్యక్తి మారకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? నీవు మారటానికి అంగీకరించటము లేదు కాబట్టి, నీవు సమాధానము కలిగి అతనితో మళ్ళీ జీవించటానికి నీవు అంగీకరించటం లేదు కాబట్టి ఆయన కూడా సమాధానం పరచుకోవటానికి అవకాశము లేదు. 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనము నుండి 14వ వచనము దాకా చదువుదాం. రాజైన దావీదు బహీరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమి అని ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయా కుమారుడైన అబీషై ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజవునగు నిన్ను శపింపుడు. అదే అంటానండి, తిట్టులు తిట్టిన వాడికి ఫీలింగ్ ఉండదు, కానీ పక్కనున్న వాళ్ళకి ఎందుకో బల ఫీల్ అయిపోతూ ఉంటారండి. అవునా కాదా? రెచ్చగొడుతూ ఉంటారు. అరే ఇన్నేసి మాటలు అంటూ ఉంటే నువ్వు ఊరుకొని ఎట్లా ఉంటావు? వేసేద్దాం వాడిని, కొట్టేద్దాం, చంపేద్దాం. పక్కనున్న వాళ్ళు రెచ్చబోతూ ఉంటారు. కానీ అలాంటి స్నేహితులతో దయచేసి దూరంగా ఉండండి. దయచేసి వాళ్ళు మీకు ఎన్నడూ జీవితంలో మేలు చెయ్యలేరు కూడా. ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడవును రాజవునగు నిన్ను శపింపనేలా? నీ చిత్తమైతే నేను వారిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదన నేను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? నీకేం పని అంటున్నాడు ఇప్పుడు. అసలు నీకు ఏం సంబంధము? నిన్ను తిట్టిండా? నిన్ను ఏమైనా అన్నాడా? నీకు ఏమీ సంబంధము? ఏమంటాడు చూడండి. బట్ ద కింగ్ సెడ్, వాట్ డస్ దిస్ హ్యావ్ టు డూ విత్ యూ, యూ సన్స్ ఆఫ్ జెరుయా? ఇఫ్ హీ ఈస్ కర్సింగ్ బికాస్ ద లార్డ్ సెడ్ టు హిమ్ కర్స్. డేవిడ్, హూ కెన్ ఆస్క్ వై డూ యూ డూ దిస్? బహుశా దేవుడే శపించమని చెప్పి ఉండొచ్చు కదా, నీకెందుకయ్యా అంటున్నాడు. ఎంత నిజంగా చెప్తున్నానండి, కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయములను అనుమతిస్తాడు మన జీవితంలో, కొన్ని వ్యక్తులని మన జీవితంలోకి నడిపిస్తాడు. అలాంటప్పుడు ఆ వ్యక్తి మనకి ఏదైనా చేసినప్పుడు, మనల్ని గాయపరిచినప్పుడు, మనల్ని బాధ పెట్టినప్పుడు, మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, బహుశా దేవుడు నాకు ఏదో తెలియపరచటానికి, నాకు నేర్పించటానికి, నాలో తగ్గింపు స్వభావం పుట్టించటానికి, పెంపొందించటానికి బహుశా ఈ వ్యక్తిని పంపించాడు ఏమో. ఎంత గొప్ప ఆలోచన కాదా చెప్పండి? కానీ వెంటనే మనం ఏం చేయాలి? మీరే చెప్పాలి. ఎక్కడ లేని కోపము, ఎక్కడ లేని అహంకారము. దేవునికి ఉండకూడదా అహంకారము, కోపము? నీకొక్కడికే ఉండాలి. అరే దేవునికి అహంకారము లేదు, నీకెందుకయ్యా అహంకారము? త్వరగా కోపపడని దేవుడే త్వరగా కోపపడకపోతే ఎవరైనా ఇంత వేసి మాటలంటే ఎందుకు కోపపడాలి? ఎందుకు రిటాలియేట్ అవ్వాలి? ఎందుకు తిరుగుబాటు చేయాలి? చూచి చూడనట్టు ఉండలేవా? దావీదు విన్నా కూడా ఏమంటున్నాడు? బహుశా దేవుడే పంపించి ఉండొచ్చేమో నన్ను శపించటానికి. నీకెందుకయ్యా నీ పని నువ్వు? కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం? అంతేనంటావరా, వదలకూడదు కదా, కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్ అని మనం ఏం చేస్తాము?
పక్కని వాడి మాటల్లోనే మనం పడిపోతాం. ఉచ్చులో పడిపోయి లేనిపోని తలకాయ నొప్పులు మనము, సమస్యలు మనము మన నెత్తి మీదకి మనం తెచ్చుకునే వారముగా ఉండిపోతాము. ఓవర్లుక్ అండ్ ఒఫెన్స్ ఈజ్ అ గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడు. దావీదును శపించుమని యెహోవా సెలవీయగా, దావీదును శపించుమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, చూడండి ఏం పలికాడు దావీదు. అభిషయి వాళ్ళ యొక్క సేవకులతో ఏం పలికాడో చూడండి దావీదు. నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా, నా కడుపున పుట్టిన వాడే నా ప్రాణాలు తీయటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? నా సొంత కొడుకే నా ప్రాణాలు తీయటానికి ప్రయత్నించినప్పుడు వీడు కూడా నా ప్రాణాలు తీయాలనుకున్నప్పుడు అందులో ఆశ్చర్యం ఏమున్నది? ఎంత గొప్ప, నిజంగా చెప్తున్నానండి, ఎంత లోతైన సబ్జెక్ట్ తెలుసండి ఇది, ఎంత అద్భుతమైన విషయము తెలుసండి. అరే ఇంతమంది దావీదుని చంపాలనుకున్నా కూడా ఆయన శపిస్తున్నాడు అందరి ముందు. పోనీ దావీదు దగ్గర సింగిల్గా పోయి ఒంటరిగా పోయి శపించడం కాదు, రాళ్ళు రువ్వాలని ప్రయత్నించాడు, శపిస్తున్నాడు, అందరి ముందు శపిస్తున్నాడు. దావీదు చేసిన తప్పుని వేళ్ళెత్తి చూపిస్తూ అంటున్నాడు. అయినా దావీదు ఏమన్నాడు తెలుసా? నీకెందుకయ్యా, నువ్వు గమ్మునుండు, బహుశా దేవుడే వాడిని పంపించాడేమో, నీకెందుకయ్యా. ఇలాంటి మనసు మీలో ఉన్నదా? తప్పిదములను చూచి చూడనట్టుగా ఉండి క్షమించే మనసు మీలో ఉన్నదా? ఒకవేళ లేదంటే మనము చాలా పొరపాటులో ఉన్నాము, పరలోకానికి వెళ్ళలేము. దేవుడు అంటున్నాడు, క్షమించకపోతే పరలోకంలో ఉన్న నా తండ్రి నిన్ను, చెప్పండి, అరే చిన్న చిన్న తప్పులకి, చిన్న చిన్న పొరపాటులకి అవి మీరు మనసులో పెట్టుకొని ఎత్తి పెడుతూ ప్రతిసారి ఏ చిన్న గొడవ అయినా కూడా మళ్ళీ దానినే రేపుతూ మీరు ఆ విషయమే మళ్ళీ తీసుకొని వస్తున్నారంటే మీలో అసలు ప్రేమ ఉన్నదా? క్షమాపణ ఉన్నదా? అసలు క్రీస్తు ఉన్నాడా మీలో అనే విషయము మీరు గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యోసేఫుని మనం జ్ఞాపకము చేసుకోగలిగితే ఆయన ఏమంటాడు? మీరు చేసింది మంచిదే, మీరు ఈ విధంగా చేయకపోయి ఉంటే ఈరోజు నేను ఇక్కడ. ఎంత గొప్ప మాట అండి. మీరు కీడు చేయాలనుకున్నారు, దేవుని దాన్ని మేలుగా మార్చాడు. దేవునికి స్తోత్రము. అది మీరు పొరపాటు అనుకుంటున్నారు. మీరు నా జీవితంలోకి వచ్చి ఏదో ఒకటి చేశారు, సరే నేను బాధపడ్డాను, కానీ అది మేలు కోసమే జరిగింది. ఆ పొరపాటు కానీ జరగకపోయి ఉంటే నేను దాని వెనకాల ఉన్న ఉద్దేశము బహుశా గ్రహించే దానినేమో కాదు, గ్రహించే వాడినేమో కాదేమో. ఇలా జరగటము నాకు మంచిదే అని గ్రహించగలిగితే, మనం బైబిల్లో చదువుతాం కదా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 28వ వచనంలో ఏమి రాయబడి ఉన్నది? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి, ఏది జరిగినా మీ మేలుకై అంటున్నాడు. సమస్తము సమకూడి మీ మేలుకే అనంట. దేవునికి స్తోత్రము. 2 సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. దేవునికి స్తోత్రము. అది అండర్లైన్ చేసుకోండి దయచేసి మీ బైబిల్స్లో. It may be that the Lord will look upon my misery and restore to me his covenant blessing instead of his curse today. Hallelujah. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, యెహోవా నా శ్రమను
లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. యెహోవా నాకు మేలు చెయ్యనేమో. ఎంత గొప్ప మాట అండి. వాడు ఏ ఉద్దేశముతోనైనా నన్ను శపించినా ఆ శాపమునికి బదులుగా దేవుడు నాకు మేలు చేస్తాడేమో. ఎందుకో తెలుసా ఈ మాట అంటున్నాడు? ఆదికాండములో దేవుడు అబ్రహాముతో ఒక మాట అన్నాడు, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదించెను, నిన్ను దూషించిన వారిని నేను శపించెదను అన్నాడా లేదా దేవుడు? అందుకనే అంటున్నాడు, వాడు నన్ను శపించినా బహుశా ఆ శాపముని దేవుడు ఆశీర్వాదముగా మారుస్తాడేమో. హల్లెలూయా. ఎలాంటి మనస్సు నీలో ఉన్నదా? ఎలాంటి పెద్ద మనసు చేసుకొని ఎవరైనా నిన్ను దూషించినా, అనరాని మాటలన్నా, బాధ పెట్టినా, గాయపరిచినా పోతే పోని అనుకునే స్వభావం నీలో ఉన్నదా లేదా? లేకపోతే మార్చుకోండి. అలాంటి స్వభావం కావాలని ప్రార్థన చేయండి. ప్రభువా, నీవే ఎన్నో తప్పిదములను క్షమించావు పెద్ద మనసు చేసుకొని. నేను ఎవరిని ధూళితో సమానుడిని నాయనా, అంత గొప్ప దేవుడివి నీవే నాయనా. నా తప్పిదములను క్షమించగలిగితే నా ఎడల అపరాధములు చేసిన వారిని నేను పెద్ద మనసుతో క్షమించకపోతే మరి నీ ఎడల క్షమాపణ నేను పొందుకోగలుగుతానా? అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ పక్కను పోవచ్చు. వాడు పోతూనే ఉన్నాడు, తిడుతూనే ఉన్నాడు, రాళ్ళు రువ్వుతూనే ఉన్నాడు. అతని మీదకి రాళ్ళు రువ్వుచు ధూళి ఎగరగొట్టుచుండెను. రాజును అతనితో కూడనున్న జనులందరూ బడలిన వారై ఒకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి. ఏ మాత్రము తిరగబడలేదు దావీదు. మరి మనం ఎందుకు తిరగబడుతున్నాము? మీరే చెప్పాలి. దావీదు అంటున్నాడు, అరే నా ఇంట్లో వాళ్ళే నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు, వీడొక లెక్కనా? యేసుక్రీస్తు ప్రభువుని చంపింది తన ఇంటి వాళ్ళ బయట వాళ్ళ? మీరే చెప్పాలి. అరే నాకు వినిపించలేదు సంగమా. ఈరోజు మనం ఏం చేస్తున్నాము? ఆయన ఇంటి వారమా కామా? ఏం చేస్తున్నాము? యేసుక్రీస్తుని మనమే తప్పులు చేస్తూ, మనమే అపరాధము చేస్తూ, మనమే పాపము చేస్తూ యేసయ్యనే దూరము చేసుకుంటున్నాము. మనము యేసయ్యకే దూరంగా వెళ్ళిపోతున్నాము. మనము యేసయ్యనే విడిచిపెట్టడానికి అంగీకరిస్తున్నాము. మనము ఆయన ఏ తప్పు మన ఎడల చెయ్యకపోయినా, ఆయన ఎడల ఎన్ని తప్పులు చేసినా కూడా ఆయన హృదయములో ప్రేమ ఉంది కాబట్టి మన తప్పిదములను క్షమిస్తున్నాడు ఆ దేవుడు. మనం ఎవరు మనసు కలిగి ఉండాలండి? చెప్పండి. అమ్మా, మీకు మీ మనసుతోనే బ్రతకాలని ఉంటే అది వ్యర్థమమ్మా. మీ ఆలోచన మార్చుకోండి. క్రీస్తు మనస్సు కలిగి ఉండటానికి ప్రయాసపడండి, ప్రార్థించండి. ఎంతసేపు డబ్బుల గురించి, ఉద్యోగాల గురించి, వీటి గురించి, వాటి గురించి ప్రార్థనలు చేయటం ఆపేసి, ప్రభువా నీలాంటి గొప్ప మనస్సుని పొందుకోవటానికి నేను ఏమి చేయాలి నాయనా? నేను ఎన్ని పొరపాటులు చేసినా నన్ను క్షమించగలుగుతున్నావు, నా ఎడల పొరపాటు చేసిన వారిని నేను క్షమించలేకపోతున్నాను, అది ఇంకా పెద్ద పొరపాటు అని తెలుసు కూడా నేను చెయ్యలేకపోతున్నానంటే నాయనా నీ సహాయము నాకు కావాలి ప్రభువా. చిన్న చిన్న పొరపాటుల్ని నేను మర్చిపోలేకపోతున్నాను. మనం చిన్న పొరపాటులు చేసామా? దేవుని ఎడల చిన్న తప్పులు చేసామా? చెప్పండి. మీరు ఇంకనూ పాపులుగా ఉంటుండగా యేసుక్రీస్తు మీ కొరకు ఎంత గొప్ప దేవుడండి. వైల్ యు వర్ యెట్ సిన్నర్స్, మీరు ఇంకా పాపులుగానే ఉంటుండగా యేసుక్రీస్తు మీ అపరాధముల కొరకు, మీ పాపముల కొరకు తన ప్రాణముని పణంగా పెట్టాడండి.
ఎలా పెట్టగలిగాడో తెలుసా? పెద్ద మనసు చేసుకొని చూచి చూడనట్టుగా ఉండే. అంటే అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడండి. గాడ్ ఓవర్లుక్డ్ సో మెనీ ఆఫెన్సెస్ ఇన్ అవర్ లైఫ్స్. ప్లీజ్, ఐఎమ్ ప్లీడింగ్, బ్రతిమాలుతున్నాను, ప్రాధేయపడుతున్నాను. ఎలాంటి పొరపాటులు ఎవరైనా మీ తోటి సహోదరులు కానీ పొరుగు వారి చేసినా కూడా పెద్ద మనసు చేసుకొని క్షమించి దగ్గర అవ్వటానికి చూడండి, కానీ దూరము మాత్రము చేసుకోకండి దయచేసి. దేవుడు సమాధానపరిచే పరిచర్యని మనకి ఇచ్చాడే కానీ వేరు చేయటానికి పరిచర్య కోసం మనల్ని దేవుడు నిలబెట్టుకోలేదు. Forgiveness is graceful, revenge is disgraceful. క్షమాపణ అనేది ఏమిటి? కృపతో సంబంధమైనది. ప్రతీకారం అనేది కృపారహితమైనది. ప్రతీకారం ఎవడు తీర్చుకోవాలి అంటే, మీరు ప్రతీకారము తీర్చుకుంటున్నారంటే మీరే దేవుళ్ళు కదా? అవునా కాదా చెప్పండి? మీకు మీరే దేవుళ్ళు. మరి ఇంకా దేవుడు మీకు తోడై ఎందుకు ఉండాలి? ప్రతీకారానికి చోటు ఇవ్వమంటున్నాడు అయ్యా దేవుడు. దేవుడు చూసుకుంటానంటున్నాడు. ఓవర్లుకింగ్ ఎన్ ఆఫెన్స్ డస్ నాట్ నెగేట్ జస్టిస్. ఒక పొరపాటుని చూచి చూడనట్టుగా ఉండటం అంటే న్యాయముని వ్యతిరేకించటము కాదు. న్యాయాన్ని వ్యతిరేకించటము కాదు. ఏదో ఒక రోజు ఈ వ్యక్తి మారుతాడు. తీర్పు దినం అనేది దినం ఉన్నదా? మరి తెలిసి కూడా తీర్పులు ఎందుకు తీరుస్తున్నారు? నా ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వండి. తీర్పు దినము ఉన్నది, తీర్పు తీర్చువాడు ఒక్కడే. కానీ ప్రతిరోజు ఏదో ఒక పొరపాటు జరిగితే వెంటనే తీర్పు తీర్చేయాలి. కానీ పెద్ద మనసు చేసుకొని ఓవర్లుక్ చేసి పోతే పోయింది, పొరపాటు నేనే చేశాను, ఇన్ని మార్లు నేను చేశాను, వారు ఒక్కసారి 2 సార్లు చేస్తే అది పెద్ద విషయమా అనుకొని క్షమించే మనసు కలిగి జీవించే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? తీర్పు తీర్చువాడు ఎవరండి చెప్పాలి? కాదండి, మీరే. అబద్ధం అది. దేవుడని చెప్తున్నారు కానీ మీ నోటిలోంచి అది సత్యం కాదు. అన్నిటికీ మీరే తీర్పు. మనిషి అన్నాక పొరపాటు చెయ్యకుండా ఉండండి. మనిషి అన్నాక తప్పులు చెయ్యకుండా ఉండడండి. తప్పు చేస్తే క్షమించటానికి సిద్ధముగా ఉండు. పొరపాటుల్ని చూచి చూడనట్టుగా, అరే నేనే ఇన్ని పొరపాటులు చేసిన, దేవుని ముందే నేను అబద్ధాలు ఆడిన, దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా నేను ఎన్ని తప్పిదములు అపరాధములు చేసిన, దేవుణ్ణి నేను దొంగలించిన, అన్ని చూచి చూడనట్టుగా ఉంటూ నన్ను ఆశీర్వదిస్తున్నాడే ఈ దేవుడు. మరి నేను ఏ పాటి వాడిని, నేను ఏ పాటి దానిని ప్రతీకారము తీర్చుకోవటానికి? ఈ చిన్న చిన్న పొరపాట్లు కూడా క్షమించలేకపోతున్నానంటే నిజంగా ఎంత భ్రష్టు పట్టిన జీవితమో నా జీవితమో గ్రహించాలండి మీరు దయచేసి. పొరపాట్లు చేయకుండా ఉంటారండి మనుషులు? Overlooking an offense does not negate justice. It means we turn a blind eye to sin or pretend that evil doesn't exist. It means we are willing to forgive, especially when the offense is directed to ourselves. ఎప్పుడైతే ఆ పొరపాటు మన ఎడల చేసినదైతే మనం ఓవర్లుక్ చేయాలండి. If somebody committed an offense, అది వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, అభ్యంతరపరిచినా, మిమ్మల్ని గాయపరిచినా, మిమ్మల్ని అవమానించినా, హేళన చేసినా, ఏదో ఒక రకమైన మాటలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మీరు ఏం చేయాలి? క్షమిస్తారా? వెంటనే తీర్పు తీర్చేస్తారా? It means we are willing to forgive, especially when the offense is directed to ourselves. It means we refuse to hold grudges. పగ కానీ కక్షలు కానీ అవి మీ గుండెల్లో పెట్టుకోకండమ్మా, మీ మనసుల్లో పెట్టుకోకండమ్మా. దాని వలన మీకు జీవితంలో సమాధానము ఎన్నడూ ఉండదు. కీర్తనలు
143వ కీర్తన. యెహోవా ఆ, నా ప్రార్థన ఆలకింపుము, ఆ, నా విన్నపములకు చెవియొగ్గుము. ఆ, నీ విశ్వాస్యతను బట్టి, ఆ. నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వాద్యమాడకుము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. ఆ. సజీవులలో ఒక్కడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. ఎందుకంత అహంకారము? ఇప్పుడు చెప్పండి, ఎందుకంత గర్వము? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. అలాంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ సన్నిధిలో ఒక్కడును, సజీవులలో ఒకడును, సజీవులలో ఒక్కడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. నీ సన్నిధిలో నీతిమంతుడుగా ఎంచబడడు. మన నీతి మురికి గుడ్డలతో ఎంత సెంటు పూసుకున్నా కూడా మీ మీద మీ నీతి వాసన మురికి గుడ్డలతో సమానం అంటున్నాడు దేవుడు. అందుకని అతిశయించటానికి ఏమీ లేదు. క్షమించండి, లేకపోతే భయంకరమైన వాసన వస్తుంది. వాస్తవాలు చెప్తున్నానండి. నీ నీతి మురికి గుడ్డతో సమానమని నువ్వు నిజంగా గ్రహించగలిగితే, అరే నా నీతి ఇంత చండాలంగా ఉంటే అవతలోడు నీతికి నా నీతికి పెద్ద తేడా లేదు. వాడు పొరపాటు చేసిన వాడే, నేను పొరపాటు చేసిన వాడినే. వారు అపరాధములు చేసిన వారు, నేను అపరాధములు చేసిన వారు. నేను పాపము చేసిన దానినే, పాపము చేసిన వాడినే. తేడా ఏమీయో. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ and come short of the glory of God. అందరూ పాపము చేసి ఉన్నారు కాబట్టి దేవుని మహిమను నేను చెప్పటం లేదు, అది దేవుడు చెప్తున్నాడు. అందుకనే మీరు ఏం చేయాలి? ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే మీ పట్ల, ఆ వ్యక్తి మళ్ళీ కనిపించినప్పుడు జ్ఞాపకము చేయకండప్పా. అదే పొరపాటుని మళ్ళీ వేలెత్తి చూపించి జ్ఞాపకము చేయకండి. క్షమించటం అంటే జ్ఞాపకము చేసుకోవటమా, మర్చిపోవటమా? అంటే మీరు మర్చిపోరు కాబట్టి మీరు క్షమించేవారు కారు. నేను ఎందుకు, అందరూ అనుకుంటున్నారు పరలోకముకి ఇట్టాయే వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. అంత ఈజీ అనుకోకండి పరలోకంలో ప్రవేశించటము. వితౌట్ ఫర్గివ్నెస్, వితౌట్ రిసీవింగ్ ఫర్గివ్నెస్, క్షమాపణ పొందుకోకుండా, క్షమాపణ ఇవ్వకుండా ఎవ్వడు పరలోకములోకి ప్రవేశించలేడు. మరియా మగ్దలీను చేసిన పొరపాటుకి దేవుడు ఏమన్నాడు? చిన్న పొరపాటు చేసిందా, చిన్న తప్పు చేసిందా, చిన్న పాపము చేసిందా? మీలో ఎవడైనను పాపము చెయ్యని ఎడల మొదటి రాయి విసరండి, వెయ్యండి. మీలో ఎవడైనా పాపము చెయ్యని ఎడల మీరు ప్రతీకారము. వినిపించిందా? మీలో ఎవడైనను పొరపాటులు కానీ పాపము చెయ్యని ఎడల, మీ ఎడల పొరపాటు కానీ పాపము చేసిన వారి మీద ప్రతీకారము తీర్చుకోండి. ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలో ఏం చేయకూడదు. అందుకనే దేవుడు అంటాడు, నీ కంటిలో ఉన్న దూలాన్ని ముందు తీసి నీ సహోదరుడు కంటిలో ఉన్న నలుసుని తీయమంటాడు. అరే నీ కంటిలోనే ఇంత పెద్ద దూలాన్ని పెట్టుకొని వెతుకుతున్నావు, ఎవళ్ళో పొరపాటులు ఉన్నాయి, ఎవళ్ళో తప్పులు ఉన్నాయి. ఏమిటయ్యా ఈ బ్రతుకు చిచ్చి. అమ్మా, ఇది మామూలు గ్రంథము కాదమ్మా, బ్రతుకులని మార్చే గ్రంథం ఈ గ్రంథము. దీన్ని చదివితే కంపల్సరిగా ఎంత మూర్ఖుడైనా మారవలసినదే. అంత అద్భుతమైన గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్రము. ప్రతిసారి దీన్ని చదువుతుంటే దేవుడు నాలో ఇంకా లోపాలు చూపిస్తూ ఉంటాడు. సరి చేసుకునే అవకాశము, అయ్యా ఇన్ని ఉన్నాయా ఇంకా నాలో మార్చుకోవటానికి, నేనేమో వెతుకుతున్నాను అందరిలో లోపాలు. ప్రభువా, ఎంత దౌర్భాగ్యుణ్ణి ప్రభువా,
నన్ను క్షమించు దేవా, యేసయ్యా కనికరించు ప్రభువా. అరే ఇన్ని తప్పులు నాలోనే, బైబిల్ చదువుతున్న ప్రతిసారి నా గురించే మాట్లాడుతున్నది ప్రభువా, కానీ నేను ఇతరుల గురించి నేను మాట్లాడుతున్నాను ప్రభువా. ముందు నా జీవితాన్ని నేను సరిచేసుకునే కృప, బ్రతికుండగానే నా జీవితాన్ని సరిచేసుకున్న కృపని నాకు దయచేయ ప్రభువా. చచ్చిన తర్వాత బాగు చేసుకోవటానికి అవకాశము ఏమాత్రము ఉండదు, కాబట్టి బ్రతికుండగానే నీ వాక్యము విని నీ వాక్యానుసారంగా జీవించే కృపని నాకు దయచేయము ప్రభువా. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయముందెను. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువాని వలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. తెలియజేయము. యెహోవా, నేను నీ మరుగు జొచ్చి ఉన్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలలో నుండి తప్పింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచు వారిని అందరినీ నశింపజేయము. దేవుడినే ప్రతీకారము తీర్చుకోమంటున్నాడండి. దేవుడినే ప్రతీకారము తీర్చుకోమంటున్నాడు. ప్రతీకారము తీర్చువాడు దేవుడే. వెంజన్స్ ఇస్ మైన్ సేత్ ద లార్డ్. ఎవరైనా నెక్స్ట్ టైము ఒక వ్యక్తి మీకు కనిపించినప్పుడు ఆ వ్యక్తి మీ పట్ల ఏదో ఒక విధంగా ప్రవర్తించి ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తిని మీరు చూచినప్పుడు ముఖము తిప్పేసుకోకండి. వీలైతే పలకరించండి, వీలైతే 2 మంచి మాటలు చెప్పండి. చెప్తారా చెప్పరా? ఏమోనండి, దేవునికి తెలియాలి. సంఘంలో నిజం చెప్తున్నారో నిజం చెప్పటం లేదో నాకైతే గ్రహించే అంత శక్తి లేదు, కానీ దేవుడే మీ మాటలు వింటున్నాడు. పొరపాటులని క్షమించండి. పెద్ద మనసు చేసుకొని నేనే ఇన్ని పొరపాటులు చేశాను, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు నన్ను క్షమించాడు. మరి వీరు క్షమాపణ కోరుకోకపోయినా నేనే పెద్ద మనసు చేసుకొని వీరిని క్షమిస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు అది నీ హృదయములో ఆలోచిస్తావో అప్పుడు దేవుడు మీ ఇద్దరి మధ్యలో సమాధానాన్ని ఏర్పాటు చేస్తాడు. కూల్చివేయండి అమ్మా. ఎవరితోనైతే సమాధానము లేకుండా ఇంతకాలం ఉన్నారో పెద్ద మనసు చేసుకొని వారు పొరపాటుని క్షమించి గతహ జరిగినదేదో జరిగిపోయింది, రండి మళ్ళీ కొత్తగా మన జీవితాన్ని ప్రారంభించుకుందాము. చెప్తారా చెప్పరా? మీ ఇష్టం. అది అడగటము నా బాధ్యత. మీకు తెలియపరచటము, దేవుని చిత్తం ఏమిటో తెలియపరచటము నా బాధ్యత. నిర్ణయము, స్వేచ్ఛ దేవుడు అన్నీ మీ చేతికే విడిచిపెట్టాడు.